మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురుతుల్యులు కంచి కామాక్షి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు నటరాజన్ శాస్త్రి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, ఇప్పుడు ఆలయాల విషయానికి వస్తే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆలయంకి వెళ్ళే దగ్గర నుంచి మనం మళ్ళీ వచ్చే వరకు కూడా అక్కడ ప్రదక్షిణలు చేసే కాంచి ప్రతి ఒక్కటి కొన్ని ప్రాంతాలకు తగ్గట్టుగా పరిమితి చెంది ఉంటుంది. అంటే ముఖ్యంగా శివుడి విషయంకి వస్తే శివాలయంలో శివుడికి నందికి మధ్యలోంచి వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకని అలా గురుగారు? అదే అంటే మీరు ఇప్పుడు మన ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళ కెమెరామెన్ ఉన్నారు. అవునండి. ఇప్పుడు ఎవరో క్రాస్ చేస్తే ఏమీ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. నంది శివుడు గురించి తపస్సు చేశారు, ఇది ఫుల్ కాన్సన్ట్రేషన్. అందుకోసమే చాలా డివోటీ, అది ఫస్ట్ డివోటీ శివుడు, నందికేశ్వరుడు. అందుకోసమే వాళ్ళు బ్రేక్ అవుతుంటే నంది కాబట్టి సింహమ్మ అమ్మవారు గుడి ఎక్కడ ఉంటే క్రాస్ చేయవద్దు, ప్రదర్శన చేయగల. ఇదే డిస్టర్బ్ అవుతుంది. అదే సేమ్ ఇదే. అంటే ఒక శివుడు నంది అనే కాదు, ఏ దేవుడికైనా ఒక వాహనం ఉంటుంది ఆయన ఎదురుగా, ఎవరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు. ప్రదర్శన చేయండి. అది ఏంటేది, మీరు డాక్టర్స్ ఏం చేశారు, షుగర్ ఎక్కువ ఉంది వాక్ చేయని చెప్తారు. మార్నింగ్ ఇంత మీటర్స్ రౌండ్ చేయాలంటే అప్పుడు మనకు ఏమి చెప్తాము, శివగుడికి విష్ణు గుడి అంటే 3 ప్రదక్షిణం, 9 ప్రదక్షిణం, 108 ప్రదక్షిణం. ఎప్పుడంటే వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎప్పుడు చెప్తారు, మీరు 10 ప్రదక్షిణం చేయండి రోజు శివగుడికి అంటే అది షుగర్ తక్కువ అవుతుంది. అది తర్వాత ఒక గుడి ఉంది, ఆ గుడిలో సోరియాసిస్ ఒక ట్రబుల్ ఉంది. ఆ శివగుడిలో కర్డ్ రైస్ ఒక లీఫ్లో పెట్టి ఇస్తారు, హాట్ కర్డ్ రైస్. అది 48 రోజులు ఆ స్వామి ఉపాసన చేస్తే మీకు తక్కువ అవుతుంది. అంటే ఏమి అంటే అక్కడ వెళ్ళి చూస్తే తెలుసు, అక్కడ హాట్ కర్డ్ రైస్ లీఫ్లు పెడతారు, ది బెస్ట్ ఫర్ సోరియాసిస్. అది కోసం ఆ గుడి. ఇప్పుడు విష్ణు గుడిలో తులసి తీర్థం ఇస్తారు, చాలా పవర్ఫుల్ హెల్త్ వైస్. తులసి ఎంత అది ఫుల్ ఆయుర్వేదిక్, ఇది కాఫ్ సిరప్ అంటే తులసి. అప్పుడు రోజు అది కాపర్, అది నీళ్లు పెడుతుంది, కాపర్ బెస్ట్. కాపరు తులసి మిక్స్ చేసి మంచి. మీరు పూజ అంతా చూసే అంత బేస్ సైన్స్ ఉంది. అదే అంతే. మీ ప్రదర్శనం అంటే అది అంటే ఇది. మీరు రోజు ఎర్లీ మీకు సన్ డాక్టర్స్ అడ్వైస్ కెన్ గో టేక్ సన్ బాత్. అప్పుడు మన సంధ్యావందనంతో మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం, అది ఎర్లీ మార్నింగ్ అంటే అప్పుడు బెస్ట్ రేస్, మంచి రేస్ వస్తుంది. అది ప్యూర్ ఆక్సిజన్ యూ కెన్ గెట్ అట్ దట్ టైమ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రహ్మ ముహూర్తంకి ఆ సూర్యకిరణాలు అదంతా కూడా ఒక సైన్స్ కాబట్టి అలా చేశారు. ఆ సమయంలో దేవతలు కూడా సంచరించే సమయం అని చెప్పి అందుకే ఆ బ్రహ్మ ముహూర్తానికి అంత పవర్ ఉంది అంటారు. ఇది వాస్తవమేనా గురువుగారు? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ మార్నింగ్ తక్కువ ఉంది, ఎర్లీ మార్నింగ్. అంటే వెహికల్స్ అంతా 10 o'clock 9 to 10 ఆఫీస్ అవర్స్ అని చెప్తారు, చాలా పీక్ అవర్స్. అదే ఉదయం ఉంటే అప్పుడు విశ్రాంతిగా దేవుడు అంతా ఇది అప్పుడు వస్తున్నారు, అది తిరిగే చూస్తారు వాళ్ళు టైం. అప్పుడు మీరు లేస్తే వాళ్ళు మంచి వాళ్ళ అనుగ్రహం ఇవ్వాలంటే అప్పుడు అదే దేవతా ముహూర్తం. అప్పుడు మీరు వేకప్ చేసి ఉపాసన చేసే మంచిది. అదే. అయితే ఒకవేళ అంటే ఏదైనా ఉపాసన చేయలేము, మాకే మంత్రాలు రావు అనుకున్న వాళ్ళు మామూలుగా ఎవరి ఇష్టదైవానికి సంబంధించిన నామం వాళ్ళు తలుచుకున్నా సరిపోతుందంటారా? ఇప్పుడు కలియుగతలే అదే. నేను కృతయుగతలే యజ్ఞాది చాలా చేయాల, తపస్సు చేయాల. తర్వాత త్రేతాయుగతలే హోమం చేయాల, ద్వాపరయుగతలో పూజ అర్చన హోమం చేయాల. కానీ కలియుగతలో ఒక నామాలు చెప్తే వాళ్ళు వస్తారు, అంత ఈజీ కలియుగం. అదే నామ భజన ఇప్పుడు అంతా
మీరు చెప్తే లేకపోతే అది మీరు ఇయర్స్లో వచ్చింది కూడా మీకు పవర్ వస్తుంది. అంత ఇది పవర్ ఉంటుంది. అది ఇప్పుడు నామాని ఈశ్వర నారాయణ నమశివ ఏమి తింటే అది చాలు. కానీ ఇన్ని ఒకటి ఉంది. ఇప్పుడు మూకం ఉన్నారు, మూకర్ హూ డస్ నాట్ స్పీక్, డంప్, అప్పుడు వాళ్ళకి ఏమి మంత్రం? అందరికీ మీరు నామాలు చెప్తారు, అడుగుతారు, వాళ్ళకు అంతే కదా. ఏం చేయాలి గురు? వాళ్ళకు ఒక అనుగ్రహం ఉంది. అంటే మన అంత ఇది ముద్ర అని ఒకటి ఉంది. ముద్ర ఇప్పుడు మీరు చైనా వెళ్తారో లేకపోతే కొరియా వెళ్తారో అక్కడ మీకు భాష తెలియదు. నీళ్ళు కావాలంటే మీరు ఏమి చెప్తారు? ఇదేంటే నీళ్ళు చూపిస్తాం, సింబల్. అది సింబల్. అదే నిద్ర అంటే ఇది ఇట్ ఈస్ కాల్డ్ ముద్ర. అదే ముద్ర అమ్మవారికి యూస్ఫుల్ అవుతుంది. ఇది నమస్కార ముద్ర, ఇది చేసే నమస్కారం. ఇదేంటే విఘ్నేశ్వరుకు, ఇది యోని ముద్ర. ఒక్కొక్క ముద్ర ఉంది ఒక్కొక్క దేవుడికి. అది అందరికీ బెస్ట్ ఈ ముద్ర ఉపాసన. అది మూకర్, అది అంతా ఎవరు డంప్ ఉపాసన. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం చెప్పారు గురువుగారు. ఇప్పటివరకు అసలు నిజంగా ఆలోచన ఎప్పుడు రాలేదు. ప్రతి ఒక్కరూ నామం తలుచుకుంటాము, చెప్తాము, లేదంటే వింటాము, కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన రాలేదు అసలు మీరు చెప్పేదాకా. అంటే వాళ్ళు ముద్ర రూపంలో చేసుకుంటే అదే ఫలితం వాళ్ళకు ఉంటుంది. అందరికీ అమ్మవారు ఎంత దయ, ఏ వాళ్ళకు అనుగ్రహం చేయాలి, ఏ రూపం అవదు అది చేయాలంటే అది మన అదే సంతోషం. మన అంటే మన ఇక్కడ చాలా పని ఉంది, అప్పుడు మీ 1 hour ఇస్తే అది అమ్మవారి దయ. ఈ ఐటమ్స్ మూలమా అందరికీ అమ్మవారి గురించి చెప్తుంటే మన భాగ్యం. అది మీకు థ్యాంక్స్ చేస్తాం. అయ్యో, మీకే ధన్యవాదాలు తెలియజేయాలి గురుగారు. మేము ఎన్నో మంచి మాటలు మా అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి. అయితే గురుగారు, ఇప్పుడు ఇంట్లో పూజ రూమ్ విషయానికి వస్తే చాలామంది వాళ్ళ ఇష్ట దైవం అని కానివ్వండి, లేదంటే ఎక్కడ క్షేత్రాలకు వెళ్ళినా అక్కడికి సంబంధించిన విగ్రహాలు, ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు. ఇదంతా ఒక లెక్క అయితే శంఖం కూడా తెచ్చి చాలామంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా ఇది పెట్టుకోవచ్చు అంటారా ఇంట్లో? పూజా రూమే ఎక్స్ట్రా. మీరు ఇంటియే లేదు, ఎంతో మనుషులకు రూమే లేదు. అవును అవును, వాళ్ళు రూమ్ వచ్చింది, ఒక్క రూమ్ చాలు. ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్ చాలు అని చెప్తారు. అదిలో పూజ రూమ్ లేదు, వారు స్మాల్. అప్పుడు ఎవరికి పెద్ద ఇంటి ఉందో వారు అప్పుడు పూజా రూమ్ పెడతారు. ఆ పూజా రూమ్ పెడితే వాళ్ళకి డబ్బు ఉంది, క్షేత్రాలను వెళ్తారు. ఎక్క క్షేత్రం అంటే పైన వెళ్ళి పంచామృతం తీస్తారు, రామేశ్వరం అంటే శాండ్ తీస్తారు, ఒక్కొక్క ఇదిలో తీస్తున్నది. ఆ విశేషం ఏమిటి, అదిలే అమ్మవారు ఆ ఈశ్వర స్వరూపం దాంట్లో ఉంది, ఇంటిలో పెడితే మంచిదని అది పెడతారు. అది పూజారంలో ఉంటే ఓకే. శంఖము చాలా విషయం. ఎప్పుడు శంఖ పూజ, అందరూ గుడి శంఖ పూజ ఉంది. అది వాళ్ళు గుడి మాదిరి అరేంజ్ చేస్తారు పూజ రూమ్లో. అప్పుడు సంఘం వేసే మంచిది. సంఘతీర్థం వేసే సంఘతీర్థం ఎప్పుడు మీరు సంఘం ఎక్కడే వస్తుంది, సముద్రంతోనే వస్తుంది. అది నీళ్ళు కావాలా, నీళ్ళే లేకపోతే అది సంఘతోడు. అది కోసం ఇంటిలో నీళ్లు పెడతారు. ఆ నీళ్లు చాలా పవర్ఫుల్. సంగతులు దాంట్లో ఉంది. ఎవరికాదు కొంచెం టెన్షన్ అవుతుంది, కొంచెం ఫిట్ అవుతుంది, ఫస్ట్ నీళ్ళు వేస్తే వాళ్ళకు 24 times నార్మల్ అవుతుంది. అదే మన అమ్మవారి గుడిలో పౌర్ణమాస్య సంఘతీర్థం మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ సంపూర్ణ అయిన తర్వాత సంఘతీర్థం ఇచ్చారు. చాలా పవర్ఫుల్. ఏదో ఫిట్స్ ఉంది లేకపోతే వేరే ఏదో ఉంది, ఇది సంఘతీర్థం కొడితే బాగా అవుతుంది. అదే సంఘతీర్థం విశేషం. అంటే ఇప్పుడు గురుగారు మీలాంటి వాళ్ళ దగ్గర ఉంటే గనక ఆ వస్తువు దాంట్లో నీళ్లు ఉంటే మీరు మంత్ర రూపంలో దానికి కొంచెం శక్తిని ఇస్తూ ఉంటారు కాబట్టి అది పనిచేస్తుందేమో. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర శంఖం ఉంది అని అంటే మేము మంత్రాలు ఏమి చెప్పలేము, చెప్పడానికి రాదు కూడా. మామూలుగా నీళ్లు పోసాము, దేవుడి గదిలో పెట్టాము, వాడుతాము, అంతే ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా. ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ కాయిన్లో మీరు ఆర్నమెంట్ చేశారు, స్టడ్, జమికి ఆరు చైన్. అది లేకపోతే ఊరికే గోల్డ్ ఉంది, అది పవర్ ఉందా లేదా? గోల్డ్ వాల్యూ విలువే కదా, గోల్డ్ వాల్యూ కదా. సేమ్ అదే శంఖం తీర్థం అంటే గోల్డ్, ప్యూర్ గోల్డ్. మీరు తర్వాత డిసైన్ చేసి మంత్రం అదిలా ఆవాహన చేసి డిసైన్ ఇచ్చే చైను అది ఆభరణం అవుతుంది. ఆ మంత్రం చేసి
లేకపోతే అది గోల్డ్, అది పవర్ ఉంది. ఇప్పుడు ఆ శంఖంలో నీళ్ళని చాలా మంది ఈ రోజున నీళ్లు నింపి పెట్టి మరుసటి రోజు ఉదయం శివుడికి అభిషేకం చేయడం కానివ్వండి, తులసమ్మ వారికి పోయడం కానివ్వండి చేస్తుంటారు. అది పద్ధతి సరైనదేనా? కరెక్ట్. ఏమి తెలియదంటే ఆ తులసి దళం దాంట్లో పెట్టింటే పరమ పవిత్రం అవుతుంది. సంగ జలంలో తులసి దళం వేసి అభిషేకం చేసి చాలా పవిత్రం. ఓకే. అయితే గురుగారు చాలామంది ఎక్కువగా పూజలు చేసే వాళ్ళకి అమ్మవారు వాళ్ళపైకి వస్తారని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. పూనకాలు అని చెప్పి సిగాలు ఊగుతూ ఉంటారు, కొలుపులు చెప్తూ ఉంటారు. నిజంగా అమ్మవారు అలా వాళ్ళ పైకి రావటం ఇదంతా నమ్మొచ్చు అంటారా? ఇది అంటే ఎంతో ఉపాసన అంటే వాళ్ళు రూపమా అవుతుంది. మంత్ర రూపం అంటే శివ ఉపాసన అంటే శివనా వస్తుంది, అమ్మవారు ఉపాసన అమ్మవారు వాళ్ళు అయినారు அப்படின்னு ఉంది. అది వాళ్ళంటే ఇప్పుడు 10 వాట్స్ ఉంది, అది 20 వాట్స్ వచ్చింది, బల్బు పోతుంది. అవును, అది ఎక్కువ పవర్ వస్తుంది, ఎంత కెపాసిటీ ఉండాలో అదే అంతే. ఉంటే ఇది ఎక్కువ పూజ అంటే ఇదంటే వాళ్ళు అమ్మవారు శక్తి వచ్చింటే వాళ్ళు కంట్రోల్ చేయలేదు పవర్, అది కొంచెం ఎక్స్ట్రీమా వాళ్ళు రియాక్షన్ చేశారు. అప్పుడే అంటే వాళ్ళు అందరూ నీళ్ళు పెడతారు. ఎక్కువ స్వామి వచ్చిందంటే నీళ్ళు పెడితే వాళ్ళు కామ అవుతుంది అంతే. అది అమ్మవారు వస్తుంది, శివుని వస్తుంది ఏమీ కాదు, కానీ ఇది పవర్ ఎక్కువ వస్తుంది, వైబ్రేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళకు లేదు. అంటే అది గంగా వస్తుంది, తపస్సు చేస్తారు, ఎక్కువ తపస్సు. గంగా ఇక్కడ కావాలా వారు అప్పుడే సాబు మోసలు అవుతుంది అంటే వాళ్ళు చాలామంది దర్శనే. అప్పుడు ఒక ఆయన తపస్సు చేశారు, అప్పుడు గంగా వస్తుంది, వచ్చి మీకు అంటే మన ఫోర్స్ వస్తుందా, మీకు కెపాసిటీ ఉందా లేదంటే అప్పుడు ఎవరుంటే శివు ఒకటే. శివున్ మళ్ళీ వాళ్ళు తపస్సు, వాళ్ళ పేరు భగీరథ అని పేరు, వాళ్ళ పేరు భగీరథ. ఇప్పుడు కూడా మీరు అదే ప్రయత్నం చేసి భగీరథ ప్రయత్నం చెప్తారు. భగీరథ ప్రయత్నం చాలా ఫస్ట్ గంగాకు కావాలని తపస్సు చేశారు. గంగా వచ్చిన తర్వాత శివుడు గురించి తపస్సు చేశారు. శివుడు వచ్చిన తర్వాత శివుడు ఒక్క సెకండ్ గంగా వచ్చింది ఆకాశంతో వాళ్ళు శిరస్సులో వచ్చిన అంతే, గంగా బయట రాలేదు. మళ్ళీ భగీరథని తపస్సు చేశారు శివుడు గురించి. వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కోసం గంగా పిలుస్తాము, మన పితృకులకు శాపమోసనము గంగా పిలుస్తాము, మీరు శిరస్సులో వేసింది మళ్ళీ శివ శిరస్సులో గంగా వస్తుంది, వచ్చింది ఇది. అందుకోసం భాగీరథ అంటే భాగీరథి ఇంటి పేరు, అది దర్శనం భాగీరథని తపస్సు చేసి వచ్చింది. అంత ఇది మీరు ఎంత పవర్ ఉంటే మామూలు ఆ గంగా ఫోర్సు ఎవరు ఉంటే గంగా శివ తర్వాత కింద వస్తుంది, అప్పుడు వేగం తక్కువ అవుతుంది. అందుకోసమే ఇప్పుడు ఎవరు ఉంటే ఏ అమ్మవారు ఏ వచ్చిందే అది ఎక్కువ పవర్ అవుతుంది. అందుకోసమే లిమిటెడ్, ఏదంటే లిమిటెడ్ అన్లిమిటెడ్ పోతుంది, డైజెషన్ అవ్వలేదు, డాక్టర్కి వెళ్తా. అదే అంటే ఏదైనా ఎంత ఉండాలో అంతే కానీ దాని పరిమితిని మించకూడదు. మీరు ఎంటీ వాటర్ వెసల్స్లో ఎక్కువ నీరు పెడితే ఫుల్ అయిన తర్వాత మళ్ళీ అంతా కింద బయటకు వచ్చేస్తుంది. అది పెద్ద పాత్ర ఉంటే అదుకు ఫుల్ అయిందే కింద పోతుంది, ఎంత పాత్ర అంతలో అది ఫుల్ అయిందే అదే. అయితే గురుగారు చాలామంది ఇలా అమ్మవారు వాళ్ళ పైకి రావటము అని చెప్పి వాక్కు కూడా వాళ్ళ నోటితో పలికిస్తుంది అని చెప్పి కొన్ని సందర్భాల్లో వాళ్ళ నోటి వెంట పలానా ప్రదేశంలో ఆలయం కట్టించమని చెప్పి, లేదు అంటే ఏదైనా ప్రాంతంలో విగ్రహాలు భూమిలో ఉన్నాయి అవి తీయాలి అని చెప్పి ఇలా ఈ మధ్యకాలంలో రకరకాలుగా వింటున్నాం. నిజంగా భగవంతుడు వాళ్ళ నోటి ద్వారా అలా చెప్పిస్తారంటారా? చాలా టైం మన అప్పుడు లేదు. ఇప్పుడు ఇది మన తిరుపతి బాలాజీ ఉన్నారు, అది ప్లేసు చూపిస్తే ఒక అది బ్లడ్ వచ్చిన తర్వాత ఎక్కడ పోతుంది అక్కడ కింద అది ఉంది. లేకపోతే ఎవరో ఒక వాకల మన ఇక్కడ ఉన్నారు మీరు తీస్తే మనం వస్తారు అని చెప్తారు. అది 100కు 3% జెన్యూన్, వాళ్ళ ద్వారా మనకు ఇంటిమేషన్ వస్తుంది ఇక్కడ ఉంది అంటే. 97 కమర్షియల్లో అదే అదే గురించి. బట్ మనకు ఏది ఇంపార్టెంటో వాళ్ళు ఎవరి ద్వారా మనకు వస్తుంది.
అది ఇప్పుడు ఉంది. ఓకే. మన కంచి శంకరాచార్య స్వామి ఉన్నారు, 102 వాళ్ళకి ఇది ఉంది. ఎవరో వచ్చింది ఇక్కడ వెళ్ళు అక్కడ ఉంది అని చెప్తే అక్కడ ఉంది. అది మరి ఇది ఉన్నారు. అది మరి మన సాయిబాబా ఉన్నారు. అది ఇప్పుడు కేరళలో ఒక స్వామీజీ ఉన్నారు, అమృతానందమయ్యిండే. వాళ్ళు యాక్చువల్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీ, అమృతానందమయ్య ఫిషర్మెన్ కమ్యూనిటీ. చాలా ఇప్పుడు వాళ్ళు అమ్మ అని పిలుస్తారు అందరూ. ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ వచ్చి అమ్మవారు అనుగ్రహం అయ్యి ఇప్పుడు చాలా అనుగ్రహం చేశారు. వాళ్ళు మొదటి ఎక్కువ అవతారం ఉన్నారు. అంటే ఈ కులం ఆ మతం అనేది ఏమీ లేదు భగవంతుడి విషయంలో. అదంతా ఇక్కడ ఉన్న మనం ఆయన భక్తులము కొట్టుకొని చావాల్సిందే తప్ప. మీరు అది ఏమిటి, మీరు స్కూల్కు జరుగుతుంది, అందరికీ ఒకే నేమ్, అందరూ స్టూడెంట్స్. లోపల ఉంటే అందరూ స్టూడెంట్స్. స్టూడెంట్స్ తర్వాత కాలేజీ వింటే ఇంజనీర్, డాక్టర్, అడ్వకేట్స్ సపరేట్. అప్పుడు నేమ్ ఫస్ట్ అందరూ స్టూడెంటే. మీకు ఏమి చూసి డాక్టర్ వెళ్ళే డాక్టర్, లాయర్ అంటే లాయర్, లేకపోతే ఇంజనీర్. సో సెపరేట్ ఆడిటర్. ఇప్పుడు వాళ్ళు చూస్ చేశారు. అందుకు ముందే అందరూ ఓకే. అది తర్వాత అందరూ టైం అయింది, అందరం కాల్డ్ ప్రేతం. అందరం కామన్ ప్రేతం బాడీ, డెత్ బాడీ, ప్రేతం చెప్తారు. అందరు ఫస్ట్ స్టూడెంట్స్ అందరం కామన్ ఒకేనే. బ్రాహ్మణ ప్రేతము, క్షత్రియ ప్రేతము ఏమి కాదు, అందరూ ఒకేది ప్రేతం. అదే అంత అద్భుతమా మన అంత ఇది చెప్తారు, ఏమి ఇటు చేయగలను. అయితే ఇప్పుడు ఒక మానవుడిగా మనం ఉన్నాము అని అంటే అసలు ఎందుకు మనం భూమిపైకి జన్మ తీసుకొని వచ్చాము అని అంటే దాని వెనకాల అర్థం ఏమైనా ఉందా? భగవంతుడు ఒక కాన్సెప్ట్తో మనం పంపిస్తాడా? ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏకలవ్యన్ ఒక ఆయన ఉన్నారు. ఏకలవ్యన్ అందరికీ తెలుసు. ఏకలవ్యన్ ఉంది చాలా, అది వాళ్ళ ట్రిబుల్ చాలా ట్రైబల్లో వచ్చారు. వాళ్ళు ఎక్స్ట్రాడనరీ బ్రిలియంట్, మోర్ దెన్ అర్జున్ ఉన్న తర్వాత వాళ్ళు చాలా ఇది. అప్పుడు వాళ్ళు ద్రోణుడు ఏమి చెప్తారు, కృష్ణ ద్వారా ఒకటి చేశారు. ఇప్పుడు ఏకలవ్యన్ వచ్చింది, రేపు ప్రాబ్లం అవుతుంది, ధర్మానికి ప్రాబ్లం అంటే. అప్పుడు గురు దర్శన్ అంటే వాళ్ళు తంప్ కట్ చేసి ఇస్తాం. వాళ్ళు ఏమి కావాలంటే అది ఇస్తారు, తంపు కట్టండి అంటే అది బోవు అండ్ ఇదికి అది ఇంపార్టెంట్ తంపు అది తీస్తారు. వాళ్ళు ఫాదర్ అంతా ఏం ప్రాబ్లం, మన గురువు అడుగుతారు ఇస్తాము అంతే. కానీ వాళ్ళు ఒక ఇది మనకు ప్రొఫెషనే ఇది హంటింగ్. అది మనకి తంపోయింది అంటే మీరు ఏమి ఒక్క కురి వేస్తే మీకు ఏమి వస్తుంది, మీరు అంత అనిమల్సే మీరు చేయగల అంటే అది ప్రామిస్ చేశారు. అనిమల్స్ ఒక్కటే ఓకే అంటే భారత యుద్ధంతో వాళ్ళు ప్రదేశం అంతా దుర్యోధన కింద వస్తుంది. అప్పుడు దుర్యోధన కింద వస్తుంది, వాళ్ళు ఏమి సైడ్ రావాలా, దుర్యోధన సైడ్ రావాలా, వాళ్ళు వచ్చిందే అర్జునునికి ప్రాబ్లం అవుతుంది. చాలా అది మహారాధ అన్నది. అది కోసమే అప్పుడు వాళ్ళు తంపు కట్ చేశారు. కానీ ఇదిలా యుద్ధం పోయింది. అప్పుడు ఏకలవ్యన్ చెప్తారు, మనకి ఏమీ ప్రయోజనం అంత ఇది ఉంది, మనకి ఏదంటే అప్పుడు ఒక ర్యాబిట్ చూస్తాం, ఒక బాణం వేస్తారు, అది లేదే సౌండ్ వచ్చింది. ఏమిటి అది, మరి ఆయన ఉన్నారు, వాళ్ళు లెగ్ ఫీటు ఇది మాదిరి ర్యాబిట్ మాదిరి కనపడదు. అక్కడ వెళ్ళి సాక్షాత్ కృష్ణర్ ఇద్దరు పడుతున్నారు. మన మహాపావన కాదు, మీరు మన చరిత్రలో మీరు ఉన్నారు ఏంటే ఒకే అస్త్రం మన కృష్ణరే, మీరు అందరూ లేదు,
కృష్ణరే మీరు తీస్తారు, మీ బాణం అంత పవర్ ఉంది, మన హిస్టరీ ఉంటే వరకే మీ హిస్టరీ ఉంది, అది మీ అనుగ్రహం మీరు అంతా ఫీల్ చేశారు కదా, మనం ఏమి చేయలేదంటే మీ మహానుభావులు కృష్ణరే సక్సెస్ అయింది అంటే అనుగ్రహం చేశారు. అంటే ఎవరికూ ఒక ఇది ఉంది, బర్త్లో అబ్దుల్ కలాం మామూలు ఎక్కడో ఉన్నారు, ఎవరు వాళ్ళు జనాదేవి వచ్చారు. అంటే ఎవరు అంటారే ఈవెన్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. అంతా ఎవరో మామూలును నార్మల్ అని చెప్తారు వాళ్ళు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంతా వాళ్ళకు చాలా ఇదిలో ఉంది. అది ఎవరికో రీజన్ లేదు, వాళ్ళు తప్పకుండా మనకు ఈవెన్ ఏమి రీజన్ లేదంటే వాళ్ళు సంతానం వచ్చిందే వాళ్ళ ఫాదర్ మదర్కు అప్ప అమ్మ అని నేమ్ మదర్ ఫాదర్ అదుకోసమే జనం వచ్చారులే, అదొక ఒక ఇది ఉంది, రీజన్ అంటే ఏదో ఒక రీజన్ తోటి వస్తారు, ఆ కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు 16 years ఇది ఆదిశంకరకు అంతే, వాళ్ళు బుద్ధిశాలి 16 years కావాలా, ఇల్లంటే నాలెడ్జబుల్ 100 years అంటే వాళ్ళు 16 చాలు అని చెప్తారు. బుద్ధిశాలి కావాలన్నా వాళ్ళ మదర్. అప్పుడు ఆదిశంకర్ వచ్చారు, మళ్ళీ వ్యాసట ఇంకా 16 ఇచ్చి 32 వయసు 32 yearsలో 2 times ప్రదర్శన చేశారు. అప్పుడు వెహికల్ ఏమి కాదు ఆ టైంలో. ఆదిశంకర్ అంతా చూసారు, ఎంత మనకు భాష్యం అంతా బుక్స్ ఇచ్చారు, అంత నాలెడ్జ్. అదే రామానుజర్, వాళ్ళకి ఏమీ ఇది లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, వాళ్ళు కుంభకోణం వచ్చి వాళ్ళు నీకు రామానుజం తీరం అంటే ఇన్వెంటెడ్ బై రామానుజం. ఎంత మ్యాథ్స్ జీనియస్ వరల్డ్ వాళ్ళు నేమ్ ఎక్సెప్ట్ ఇండియా తవిర అందరి ఎడతలో వాళ్ళు ఫేమస్ ఉంది. వాళ్ళు ఒక రీజన్ ఉన్నారు, అది ఎక్కువ రీజన్స్ ఉంది. అయితే గురుగారు ఇటువంటి వారినే కారణ జన్ములు అని చెప్పవచ్చా? ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కారణ జన్ములు అని చెప్పి. ఎవరు అసలు కారణ జన్ములు అని అంటే? మన ఇప్పుడు చెప్తారా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణంతోటే వస్తాము, దాన్ని మనం తీర్చుకునే వెళ్ళిపోతాము. కానీ ప్రత్యేకించి వీడు కారణ జన్ముడు రా అని చెప్పి కొంతమందిని దశావతారం ఏమిటి, ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రీజన్. అవును రీజన్కే దశావతారం వచ్చింది కదా, అదే అలాంటి వాళ్ళే. అదే కరాంగులి నగోత్పన్న నారాయణ దశాకృతి లలితా సహస్రనామంలో అమ్మవారు ఒక్కొక్క ఇది చెప్తే ఒక్కొక్క అవతారం వస్తుంది. కరాంగులి నగోత్పన్న నారాయణ దశాకృతికి దశావతారం వచ్చింది అమ్మవారు ఒక్కొక్క దీనింటే. సో ఒక్కొక్క రీజన్లో ఉన్నారు. అదేంటే అది సైన్స్ మిక్సింగ్. ఫస్ట్ ఏది వచ్చింది అంటే మత్స్యావతారం, ఫస్ట్ క్రియేషన్ ఫ్రమ్ సీ, తర్వాత మత్స్యం, కూర్మం, వరాహం. జనరేషన్ డెవలప్ అవుతుంది, నీరులో ఉంది ఇది, నీరు వాటర్లో, తర్వాత ల్యాండ్లో ఉంది టార్టాయిస్, తర్వాత స్మాల్ ఇది వామన అవతారం. అప్పుడు ఆ టైంలో అందరూ ఇంత టైం, అదుకు ముందు నరసింహం, అనిమల్ అండ్ మ్యాన్, దెన్ వామన అవతారం తర్వాత ఒక్కొక్క అవతారం ఒక్కొక్క. రామావతారం పోతే అందరూ మంచివాళ్ళు అందరూ. తర్వాత బలరామన్, కృష్ణావతారం అంటే అంత ఇది ఉంది. ఇప్పుడు కలియుగతలో విష్ణు ఇదే అవతారం. ఇంకా బుద్ధుడు కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. కానీ మన ఇది ఉంటే అమ్మవారికే బౌద్ధ దర్శనాంగి పేరు, కామాక్షికే బౌద్ధరు వాళ్ళకి తార అని ఒక దేవత ఉన్నారు. ఆ తార అది దశమహావిద్యాలో ఒక దేవత తార, అది ఉంది. ఇప్పుడు కల్కి అవతారం పెండింగ్, అది ఇంకా టైం ఉంది. కల్కి అవతారం అంటే కలియుగం అంతమయ్యేటప్పటికి అవతారం వస్తుందా? సుమారుగా ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు గురుగారు? మనకి ఇప్పుడు 32,000 years ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు జరిగే ప్రళయాలు ఇవన్నీ చూసి కలియుగం అంతమైపోతుంది అని చెప్తున్నారు కదా. ఇంకా స్టార్టే ఆగలేదు, అందుకే ఇప్పుడు అది ఎక్కువ ఉంది టైం. అంటే కలియుగం స్టార్ట్ అవ్వక ముందే ఇంత ఎఫెక్టివ్గా ఉంది అని అంటే రాబోయే రోజుల్లో చాలా క్లిష్టంగా ఉండబోతుంది. బ్యాక్ టు ఓల్డ్, ఎప్పుడు ఒక్కొక్క బ్యాక్ పోతుంది. అప్పుడు ఫస్ట్ ఎప్పుడు క్రియేషన్ ఆఫ్ వరల్డ్ వచ్చింది, అదే ఎండ్కు క్లోజింగ్ ఆఫ్ ద
ఎర్త్ యుగం. యుగం. అది అందరం ట్రిబుల్స్ అవుతుంది, అందరం ఏమి ఇది కాదు, ఏమి గోత్రం, ఏమి ఇది కాదు, అందరం డ్రెస్సు. ఇప్పుడు మీరు డ్రెస్ కోడ్ చూడండి, అప్పుడుకు ఇప్పుడుకు. అప్పుడు ఏమి డ్రెస్ లేదు, అప్పుడు ట్రిబుల్స్ ఎప్పుడు ఉందే ఆ టైపుకి పోతుంది, ఆ టైపులో పోతుంది. అది ఎండ్ ఆఫ్ కలియుగ.